వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 22 ఫిబ్రవరి 2024. ఇది ఎడిటోరియల్ కాదు, వెలుగు న్యూస్ పేపర్లో వచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఒకసారి చూద్దాము. భారత్లో పరిస్థితి: లోక్సభలో 82 మంది మహిళా పార్లమెంటు సభ్యులు, 15.2%. రాజ్యసభలో 31 మంది మహిళలు, అంటే 13% మాత్రమే ఉన్నారు. 1వ లోక్సభలో 5% ఉండగా ప్రస్తుతం 15.2%కి చేరిన చాలా దేశాల్లో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. రాష్ట్ర శాసనసభలో సగటున మొత్తం సభ్యుల్లో 9% మహిళలు ఉన్నారు. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారంగా చట్టసభల్లో అత్యధికంగా మహిళల ప్రాతినిధ్యం దేశాల్లో తొలి 3 స్థానాల్లో రువాండా మొదటి స్థానము 61%తోని, క్యూబా 53%, నికరగువా వచ్చేసి 52% ఉన్నాయి. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ 21%, పాకిస్తాన్ 20% కంటే భారతదేశ మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నది. పాకిస్తాన్లో మనకంటే ఎక్కువనే ప్రాతినిధ్యం ఉంది చట్టసభల్లో. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ 2022 ప్రకారంగా రాజకీయ సాధికారత 146 దేశాల్లో భారత్ 48వ స్థానంలో ఉంది. అయితే స్కోర్ వచ్చేసి 0.267, చాలా తక్కువగా ఉంది. మొదటి స్థానంలో ఐస్లాండ్ 0.87, 9వ స్థానంలో బంగ్లాదేశ్ 0.546 ఉన్నాయి. చట్టసభల్లో మహిళలు 33% రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లు నారీ శక్తి వందన్ అధినియం 128వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఇది ఇంపార్టెంట్. 128వ రాజ్యాంగ సవరణ బిల్లు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఈ బిల్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 2023 సెప్టెంబర్ 13న లోక్సభలో ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 20న ఆమోదం పొందింది. సెప్టెంబర్ 21న రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. సెప్టెంబర్ 29న రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో నారీ శక్తి వందన్ అధినియం చట్టరూపం దాల్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభలో 454 మంది సభ్యులు మద్దతు తెలపగా 2 వ్యతిరేకించారు. రాజ్యసభలో 214 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. లోక్సభ, రాష్ట్ర శాసనసభలు ఢిల్లీ జాతీయ రాజధాని భూభాగంలో శాసనసభలో 1/3 సీట్లను మహిళలు కేటాయించింది. లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ చేసిన స్థానాలను ఇది వర్తిస్తుంది. ఈ చట్టము అమల్లోకి వచ్చిన తర్వాత నిర్వహించే జనాభా గణన తర్వాత రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. జనాభా లెక్కల ఆధారంగా మహిళలకు సీట్లు కేటాయించేందుకు డీలిమిటేషన్ చేపట్టనున్నారు. అందువల్ల మహిళా రిజర్వేషన్ 2029 తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా ఇది నిర్ణయించబడతాయి. 15 ఏండ్ల పాటు రిజర్వేషన్ కల్పిస్తారు. అయితే ఇది పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా నిర్ణయించిన తేదీ వరకు కొనసాగుతాయి. రొటేషన్ పద్ధతిలో సీట్లు కేటాయిస్తారు. మహిళలకు హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లు ఉంటాయి. ప్రభావితమయ్యే ఆర్టికల్స్: ఆర్టికల్ 332A. ఈ బిల్లు ప్రతి రాష్ట్ర శాసనసభలో మహిళల సీట్ల రిజర్వేషన్లు తప్పనిసరి చేసే ఆర్టికల్ 332Aను ప్రవేశపెడుతుంది. అదనంగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ చేసిన సీట్లో 1/3 మహిళలకు కేటాయించాలి. శాసనసభకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా భర్తీ చేసే మొత్తం సీట్లలో 1/3 మహిళలకు రిజర్వేషన్ చేయాలి. ఆర్టికల్ 239AA(2) సబ్క్లాస్ బి. ఆర్టికల్ 239AA ప్రకారంగా కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీకి పరిపాలన, శాసన పనితీరు, జాతీయ రాజధానిగా ప్రత్యేక హోదాను మంజూరు చేస్తుంది. ఆర్టికల్ 339AA(2)B బిల్లు ద్వారా పార్లమెంట్ రూపొందించిన చట్టాలు జాతీయ రాజధాని ఢిల్లీ భూభాగాన్ని వర్తిస్తాయి. ఆర్టికల్ 330A లోక్సభలోను ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కల్పించే ఆర్టికల్ 330లోని నిబంధనల నుంచి తెచ్చుకున్న ఆర్టికల్ 330Aని సవరిస్తారు. ఆర్టికల్ 334 చట్టాల ఉనికిలోకి వచ్చిన 20 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ నిబంధనలు సమీక్షించాలని పార్లమెంటుకు ఆదేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 334 నిబంధన నుంచి బిల్లును తీసుకొస్తారు. ఆర్టికల్ 334A ఈ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత నిర్వహించే జనాభా గణాంకాల తర్వాత రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. గత ప్రయత్నాలు:
1996లో మొదటిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఎప్పుడు ప్రవేశపెట్టారు మొట్టమొదటిసారిగా అంటే 1996లో. ఈ సమయంలో ప్రధాని వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 1998 నుంచి 2003 మధ్య కాలంలో 4 సార్లు బిల్లును ప్రవేశపెట్టినా ఫలితాలు లేకుండా పోయింది. 2010లో కేంద్ర మంత్రివర్గ ఆమోదం తెలుపగా రాజ్యసభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. 2014లో లోక్సభలో ప్రవేశపెడతామని భావించినా జరగలేదు. ఇది చూద్దాము. బిల్లు పైన విమర్శలు. డీలిమిటేషన్ చేపట్టిన తర్వాత మాత్రమే రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. తదుపరి జనాభా లెక్కలకు సంబంధిత గణాంకాలు ప్రచురించిన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ చేపడతారు. తదుపరి జనాభా గణాంకాల తేదీని పూర్తిగా నిర్ణయించలేదు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలోని మహిళలు 33% సీట్లను రిజర్వ్ చేసిన మహిళల రిజర్వేషన్ బిల్లులో ఓబీసీల నుంచి మహిళలకు కోటా లేదు. గీతా ముఖర్జీ కమిటీ 1996 మహిళా రిజర్వేషన్ ఓబీసీలకు పొడిగించాలని సిఫారసు చేసింది. అంటే గీతా ముఖర్జీ కమిటీ ఏం చెప్పిందంటే 1996లో మహిళా రిజర్వేషన్ ఓబీసీలకు పొడిగించాలని చెప్పింది. జాతీయ గణన చేయకుండా ఫలితం పెద్దగా ఉండదు. చట్ట సమర్థ అమలు వెంటనే కులగణన చేపట్టాలి. మంత్రివర్గంలో 33% కోటా కేటాయించకుండా మహిళా సాధికారతకు దారితీయదు. ఇది అగ్రవర్ణ మహిళలకే ప్రయోజనకరంగా ఉంటుంది. ఓబీసీ, ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. రాజ్యసభ, విధాన పరిషత్లో మహిళల రిజర్వేషన్లను ప్రస్తావించలేదు. ప్రతి ఎన్నికకు లేదా 2 ఎన్నికలకు ఒకసారి రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ కల్పించడం వల్ల కీలుబొమ్మల మహిళా నాయకులు తయారవుతారు. తమ అధికారాన్ని కోల్పోవడానికి శాయశక్తులా వ్యతిరేకించే బలమైన పురుష నాయకుల బదులుగా తమ కుటుంబంలోని మహిళల సభ్యులను నామినేట్ చేసి నిజమైన అధికారాన్ని మాత్రమే తామే చలాయిస్తారు. మహిళల సీట్లను రిజర్వేషన్ చేయడము రాజ్యాంగ సమానత్వ హామీకి ఉల్లంఘించడమేనని విమర్శలుంటాయి. రిజర్వేషన్ ఉంటే మహిళలు మెరిట్ పై పోటీ పడరని, ఇది సమాజంలో వారి స్థాయికి తగ్గించవచ్చును. చూద్దాము ఇంకేం ఆర్టికల్. జీవావరణ వ్యవస్థ గురించి ఇచ్చిండ్రు. ఉష్ణోగ్రత అంటే జీవావరణ వ్యవస్థకు ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన పర్యావరణ కారక ఉష్ణోగ్రత. పరిసరాల ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీర అంతర్గత ఉష్ణోగ్రతలకు నియంత్రించుకునే విధానాన్ని అనుసరించి జీవజాతులు 2 రకాలుగా వర్గీకరించారు. ఆస్థిరోష్ట జీవులు లేదా శీతల రక్త జీవులు. ఆస్థిరోష్ట జీవుల్లో శరీరము అంతర్గత ఉష్ణోగ్రతను ఋతువులను అనుసరించి మారుతున్న పరిసర ఉష్ణోగ్రతలకు అనుగుణంగా మార్చుకునే అంతర్గత యంత్రాంగము ఏమీ ఉండదు. అందువల్ల ఇవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసకు వెళ్లడం ద్వారా లేదా శీతలకాలం, సుప్తావస్థ, వేసవికాలము సుప్తావస్థ జీవన విధానాల ద్వారా మనుగడను సాగిస్తాయి. ఉదాహరణకు చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు. ఉష్ణ రక్త జంతువులు లేదా స్థిరోష్ణ జీవులు శరీర అంతర్గత ఉష్ణోగ్రతను ఋతువులను అనుసరించి మారుతున్న పరిసర ఉష్ణోగ్రతలకు అనుగుణంగా మార్చుకునే అంతర్గత యంత్రాంగం ఉంటుంది. ఉదాహరణకు పక్షులు, క్షీరదాలు. ఒక జీవ పర్యావరణంలో నిర్మాణాత్మకమైన అంశాలను 2 రకాలుగా విభజించవచ్చు. నిర్జీవ అనుఘటకాలు, జీవ అనుఘటకాలు. ఈ 2 అనుఘటకాలు కలిసి ప్రతి జీవి జీవన విధానానికి ప్రభావితం చేస్తాయి. ఉష్ణోగ్రత, నీరు, మృత్తిక, కాంతి, జనాభా, అంతఃచర్యలు అనేవి జీవావరణ వ్యవస్థకు ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన పర్యావరణ కారకాలు. మానవులో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద స్థిర ఉష్ణోగ్రత నిర్వహించబడుతుంది. వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రత కంటే వెలుపలి ఉష్ణోగ్రత అధికంగా ఉంటే చెమట ఎక్కువగా పడుతుంది. చెమట ఆవిరిగా మారి ఫలితంగా ఏర్పడిన చల్లదనం శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువనే శరీరంలో వణుకు ప్రారంభమవుతుంది. ఈ వణుకు వల్ల శరీరంలో ప్రత్యేకంగా ఉష్ణ ఉత్పత్తి జరిగి శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది తక్కువ ఉష్ణోగ్రతకు వ్యతిరేకమైన ఒక రకమైన శరీర రక్షణ విధానము అయితే మొక్కల్లో అంతర ఉష్ణోగ్రతను ఏర్పరిచే ఇలాంటి యంత్రాంగము ఉండదు. వివిధ రకాల జాతు శరీరాల ఉష్ణోగ్రతను సమాన స్థాయిని అనుసరించి వాటిని 2 రకాలుగా విభజించవచ్చు. అవి థార్వార్డ్, స్టినోథార్వార్డ్. వీటి గురించి ఇచ్చారు. తర్వాత మిత లక్షణాల జంతువులు, మృత్తికలు. తర్వాత వ్యాపిత లవణాల జంతువులు. ఇవి అండి ఆర్టికల్స్. ఇవి 2 కొంచెం ఒకసారి చూడండి.